అపూర్వ, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించు కురుసార్వభౌముడనైనా నా మానసమును సైతము ఆకర్షించుతున్నది. వీరు నా నుడి ఆలించి ఉండరు కదా. ఏమి వీరుల రూపలావణ్యాశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై ఉండను? ఓయి మీరలెవరు? ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు? ఓయి మీరలెవరు? ఇతడు నుండి గతంబేమి? నేనెంత భ్రమపడితిని, నిమిషత్వమే లేదు. ఇవి సాలబంజకలు. ఏమి విచిత్ర కల్పన! మయుని రూపోత్తర కళా కౌశలము. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫల బరానత శాకాసిక తరువర విరాజతంబు రాజిత తరుస్కంద సమశ్రిత దివ్య సురబిడ పుష్పవల్లీప తల్లిక సంబాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర స్వస్వాద నాద సంభ్రమ ధమర కోమల దుంకార నినాద మేధుర మధుకర ఘన ఘనాగన శంకనతన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప రమణీయ కోమల కలాప లాప మంజుల దోహద ధూపంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఈ రామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు. దినదినేక నూతనారామ రంచమాన కౌరవ వంశవర్ధన మన ప్రమోదావహమ్మగు ఈ నిష్కుటంబు టక్కుర్లకు అద్భుత దర్శనీయమగుట నిర్వివాదాంశము కాననే మయసభ అని సామాన్య జనుడు మొదలు రాజకంఠీలోని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట ఇందలి ఫలకు సుమజానములు మహానందములు కల్పిస్తున్నవి. కాసారమైది ఉండి లేనట్లు లేకయుండినట్లు కనబడుతున్నది. జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్టుండును సంస్పర్శ మాత్ర నూతన చైతన్య ప్రాసాదిక విమల మధువారి పూర్వ సంపూర్ణంబు మంద పవన చాలనోద్ధత కల్లాల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన విస్తారాతి శ్రావ్యంబు కమల కోకలనాది నానా విధ జల కుసుమ రాగారుణిత దరీభాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంఖావహంబు గ్రీవాలంకృత విషసూత్ర పాలిక సందీపిత హంసీగణ విభూషితంబు వర్ణనాతీతంబు చూడ నీ అది అపూర్వ రమణీయ కృతిని నిర్మించుతున్నది. ఇందలి మధువారి పూర్వము ఇంచక గ్రోలి ఈ పరిసరము నొక్కింత విశ్రమించదగాక. ఇతడి ప్రకృతి నన్ను పరిహరిస్తున్నట్లున్నది. ఇది అంత మాయగానున్నది. ఇది మైరి రచనా విశేషమా లేక నేను భ్రాంతియుతున్నది? ఎతడిది ఆశతోనే మమ్మగాంచి ఎవరును పరిహసించటలేదు కదా.
ఇతన ఎవరునో కానవారే ఈ సవడి ఎట నుండి వచ్చే అతులిత మాయా రచన సమర్థుడైన ఆ మయుండిట్లు ధ్వనించు యంత్రము ఇందెందైనా నిర్మించి ఇచ్చనేమో ఆ కనపడున్నదేమి కనపడినదేవి వివిధమణి వికార కుడ్య భాగాంతర్గత దూరదేశమా తత్సువర్ణ శాఖాంతరులిఖిత దారు తత్వ వల్లి సముల్లసితమా వల్లి సముల్లసిత సరళిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపుటాత్యంత బాసుర పుష్పఫల ప్రధానమా పుష్పఫల మకరందరస సేవనార్థ సమంగత షట్పద కీరవారమా ఇటు త్రిజగన్నుత సభాభవనము పాండవుల ఆధీనమునటయా కాల స్వభావము నిన్న మన్నటి తనుక నిలువ నీడ లేకుండిన పాండవులు దిగ్విజయమనరించి రాజసూయ మహాద్వార నిర్వహణమున సార్వభౌమ పదము నలరించుడయా అభిమానధనులకు పూర్వమనులెల్లా రరిగాపులై వద్దు వాహనాది నోనో విధోపాయం లప్పించి గౌరవించుటయా ఏ లోకమునో పడి ఉండిన వయసుడు త్రిలోకాధిక ప్రాజపానంబగు ఈ సభాభవనము నిర్మించి ఇచ్చుటయా పాండవులు అన్యజన దుర్నిరీక్షులై విజృంభించుటయా ఇది అంతయు కనురాగా సుక్షత్రియ వంశ సభ్యాతుడగు సుయోధన సార్వభౌముడు సహించి ఊరకుండుటయా నా సమక్షమున ఊరును పేరును లేని ధర్మదునకు నా సామంతులెల్లా రూపాయనములను పర్పించి పరస్పర శిరకోటీర సంఘర్షణముల డొల్లిన వజ్ర మణిమయూ కంబులకు భూపతికి నూతన శోభనాపాదించి రత్న గర్భనామముల సార్థక పరుప సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించుట మాకు అవమానం కదా దుర్మదంబున ధర్మజుడు యుక్తాయుక్త విచారణ విదురునై సార్వభౌముని సమక్షమున జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకొనుటయా యోజించిన కొలది మనమున పట్టరాని క్రోధము వెళ్ళి విరిసి దుర్భరమగుతున్నది. ఇంకా ఇచ్చట నిలువదాలా ఆ కన్పడు శిలాద్వారములను నిష్క్రమించేదగాక పాపిష్టి శిలాద్వారము ఎంత పెట్టున కొట్టుకున్నది. మరలా పరిహాసధ్వని అవరోధ జనుల పరిహాసధ్వని అవరోధ పంచపత్రుగా కానిము. ఇప్పటికిది పరిహాసం మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాటాస విస్ఫూరిత ప్రకృతి ప్రభుతో తీవ్ర వైశ్వ నరజ్వాల